ఎఫిషియన్స్లో మరి ఇదే అధ్యాయంలో ఒక మంచి మాట. పెళ్లి చేసుకునే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చక్కగా వాక్యం విని చక్కగా 3 ముళ్ళు వేయండి. 3 ముళ్ళు వేసినా వేయకపోయినా 3 ముళ్ళ దారంలాగా మనం ఉండాలి. హల్లెలూయా. ఒకసారి ఒక పెళ్లికి నేనే వాక్యం చెప్పడానికి వెళ్ళాను. మా పెళ్ళి అది, మా చర్చి పెళ్ళి. అంటే దాంట్లో అదేమంటారు, మంగళసూత్రం కట్టించలేనమాట. ఓన్లీ బైబిల్స్ మార్చారు, రింగులు మార్చారు, మంగళసూత్రం కట్టించలేదు. వాళ్ళు నా దగ్గరకు వచ్చి అటు ఇటు తిరుగుతున్నారు. అసలు ఏంటమ్మా మీ ప్రాబ్లం అంటే, మంగళసూత్రం కట్టకపోతే పెళ్ళైనట్టు ఎట్లా అండి, పెళ్ళైనట్టు మాకు అనిపించలేదు, అసలు మాకు సంతోషం లేదు, మాకు ఆనందం లేదు, మాకు ఖచ్చితంగా మంగళసూత్రం కట్టించాలి మీరు అని నా దగ్గర కూర్చున్నారు. నేనన్నా 3 ముళ్ళు కావాల్సింది, జీవితానికి కావాల్సింది నీతో నేను, నాతో నీవు చనిపోయేంత వరకు కలిసి బ్రతుకుదామని దేవుడి దగ్గర వారు ప్రమాణం చేశారు చూడు, అది గొప్పదమ్మా. పెళ్లి అంటే ఏమనుకున్నారు, నీతో దేవుడి దగ్గర జీవితాంతము నిన్ను ప్రేమిస్తా, నీతోనే ఉంటా అని ప్రమాణం చేశారు చూడు. పెళ్ళి అంటే ఏంటి? ఒప్పందం, ఒడబడిక. నీ కొరకు నేను, నా కొరకు నువ్వు బ్రతుకుదామని ఒక నిబంధనలోకి రావడం. హల్లెలూయా. చాలా మంది అనుకుంటారు క్రైస్తవులు పుస్తకం కట్టుకోరు, తాడు కట్టుకోరు, అదే పెళ్లి అనుకుంటాం. పుస్తక తాడు కన్నా అతి గొప్పది ఏంటో తెలుసా? మన ఇద్దరము కలిసి జీవిస్తామని దేవుడి దగ్గర చేస్తున్నారు చూడు. ఆ ప్రమాణం ఒక నిబంధనతో వారు కుటుంబ జీవితంలోకి అడుగు పెడుతున్నారు. అది దేవుడి దగ్గర తీసుకున్న ఆ నిబంధనతో కుటుంబాన్ని కట్టుకోవడమే దేవుడు కోరుకుంటున్నాడు. క్లాస్ కొట్టి దేవుని మేపరుద్దాం. హల్లెలూయా. నిబంధన లేని కుటుంబాలు కూలిపోతాయి. క్రైస్తవులంటే ఎవరు తెలుసా? నిబంధన కలిగిన ప్రజలు. నిబంధన. క్రైస్తవ కుటుంబం అంటే ఏంటో తెలుసా? నిబంధన కలిగిన కుటుంబం. అంటే వారు దేవుడి దగ్గర ఒక నిబంధన, ఒక ప్రామిస్ చేసి వారు బ్రతుకుతున్నారు. హల్లెలూయా. 3 ముళ్ళు కొట్టి 3 ముళ్ళు వేసి నీతో నేను బ్రతుకుతా అని దేవుడి దగ్గర ఒక నిబంధన లేకపోతే అది కుటుంబం ఎలా ఉంటుంది? దేవుడితో కదా మనం నిబంధన చేయాలి. దేవుడితో కదా ఈమె నా భార్య అని చెప్పాలి. దేవుడితో కదా ఈమె నా భర్త అని చెప్పాలి. దేవుడితో కదా ఈమె నేను ప్రేమిస్తాను అని చెప్పాలి. దేవుడితో కదా ఇతనికి నేను విధేయత చూపిస్తా అని చెప్పాలి. మరి దేవుడి దగ్గర ఒక నిబంధన తీసుకుంటేనే అది కుటుంబంగా నిలబడుతుంది. హల్లెలూయా.